నమస్తే. జనసేన పార్టీలో కొంతమంది కీలకమైనటువంటి నేతల సమావేశం జరిగింది. ముఖ్యంగా భీమవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సభ జరగకుండా అడ్డుకున్నటువంటి అధికారులు, అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వ్యవహార శైలిపై జన సైనికులు మండిపడుతున్నారు. వాస్తవానికి భీమవరంలో ఆయన పర్యటించాల్సి ఉంది. దానికి సంబంధించి హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ దానికి సంబంధించి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీనికి సంబంధించి ఆయన ఈ యొక్క 4-5 రోజుల్లో అంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఈ 2 జిల్లాల్లో ఆయన పర్యటన చేయాల్సి ఉంది. దానికి సంబంధించి ఎందుకనంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆయన నిర్ణయించుకున్నటువంటి డేట్స్లో హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలనుకున్నారు. కానీ దానికి అనుమతి లేదు. సో ఇలాంటి సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కొంతమంది కీలకమైనటువంటి నేతలతో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి ఎలా అయినా సరే ఈ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఈ వ్యతిరేక విధానాలు కావచ్చు, అనగదొక్కే ఈ పరిస్థితుల నుంచి మనం అధిగమించాలి. ఎలా అయినా సరే వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పాలి. మనం ఎక్కడా కూడా తగ్గొద్దు. దీనికి సంబంధించి త్వరలోనే జనసేనానికి సంబంధించినటువంటి ఆ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైతే బై రోడ్ వెళ్ళాలి. వెళ్ళి అన్ని నియోజకవర్గాల్లో జనసేన పవర్ ఏంటో చూపించాలి. ముఖ్యంగా ఎన్నో కారణాలతో పర్యటన వాయిదా వేయాలి, లేకపోతే రద్దు చేయాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానికి తగినట్లుగానే మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కడా కూడా తగ్గొద్దు. కొంతమంది జనసేన కీలకమైనటువంటి నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతుంది ఆ పార్టీ. ముఖ్యంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుతో భాగంగా ముందుకు వెళ్తుంది. ఐక్య కార్యాచరణ కానీ, ఉమ్మడి మేనిఫెస్టో కానీ, ఇట్లాంటి అంశాల్లో చాలా దూకుడుగా ఉంది. సర్వే రిపోర్ట్లు కూడా తెలుగుదేశం, జనసేన 2 పార్టీలు కలిసి అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అని ఇచ్చినటువంటి నేపథ్యంలో కావాలని వైఎస్ఆర్సీపీ ఈ విధంగా చేస్తుంది. అక్కడ అవకాశం ఉన్నప్పటికీ కూడా హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ రావడానికి అవకాశం లేదు, అనుమతులు లేవని చెప్పి అధికారులు అడ్డు తగులుతున్నారు. కాబట్టి మనమేంటో చూపించాలి, అసలు ఎక్కడా కూడా మనం తగ్గొద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు. ముఖ్యంగా దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని కూడా ఇంకా ఆయన ఏకగ్రీవంగా తీర్మానించినట్లు కానీ, ఆమోదించినట్లు కానీ మనకి సమాచారం అందట్లేదు. మొత్తానికైతే త్వరలో జరగబోయేటువంటి రాష్ట్ర పర్యటనకు సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి, లేకపోతే వారు అడ్డు తగులుతున్నారు కాబట్టి దానికి భిన్నంగానే మనం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పర్యటన కానీ, ఆయన రోడ్ షో కానీ ఎక్కడా కూడా ఆపొద్దు అనే దాని మీద ఒక కీలకమైనటువంటి తీర్మానం చేసినట్లు తెలుస్తుంది.